పవర్ ప్లాంట్ కోసం మా భూములను త్యాగం చేస్తే ఇవాళ తమను పట్టించుకోవడం లేదు అంటూ నల్గొండ జిల్లా దామర్లచెర్లలోని భూ నిర్వాసితులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆనాడు భూములు ఇచ్చినందుకు ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తానని నమ్మబలి ఇప్పుడు వేరే వాళ్లకు ఇస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ధర్నా చేశారు. ఈ ధర్నాకు మిర్యాలగూడ మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి మద్దతు తెలిపారు. భూములు నష్టపోయిన 270 మందికి ఉద్యోగాలు ఇవ్వాలని థర్మల్ పవర్ ప్లాంట్ సీఈని కోరారు. ఇక న్యాయం జరగకపోతే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. పవర్ ప్లాంట్ కోసం మా భూములను త్యాగం చేస్తే ఇవాళ తమకు పట్టించుకునే అంటూ నల్గొండ జిల్లా దామర్లచెర్లలోని భూ నిర్వాసితులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆనాడు భూములు ఇచ్చినందుకు ఇంటికొక ఉద్యోగం ఇస్తారని నమ్మబలికి ఇప్పుడు వేరే వాళ్లకు ఇస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ధర్నా చేశారు. ఈ ధర్నాకు మిర్యాలగూడ మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి మద్దతు తెలిపారు. భూములు నష్టపోయిన 270 మందికి ఉద్యోగాలు ఇవ్వాలని థర్మల్ పవర్ ప్లాంట్ సీఈని కోరారు. న్యాయం జరగకపోతే ఈ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. పవర్ ప్లాంట్ కోసం మా భూములను త్యాగం చేస్తే ఇవాళ తమను పట్టించుకోవడం లేదంటూ నల్గొండ జిల్లా దామర్లచెర్లలోని భూ నిర్వాసితులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆనాడు భూములు ఇచ్చినందుకు ఇంటికొక ఉద్యోగం ఇస్తారని నమ్మబలికి ఇప్పుడు వేరే వాళ్లకు ఇస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ధర్నా చేశారు. ఈ ధర్నాకు మిర్యాలగూడ మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి మద్దతు తెలిపారు. భూములు నష్టపోయిన 270 మందికి ఉద్యోగాలు ఇవ్వాలని థర్మల్ ప్లాంట్ సీఈని కోరారు. న్యాయం జరగకపోతే ఈ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. మరి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సైదులు అందిస్తారు. సైదులు. ఎస్ భవాని, నల్గొండ జిల్లా దామరచర్ల మండలం వీర్లపాలెంలో అయితే యాదాద్రి థర్మల్ విద్యుత్ పవర్ ప్లాంట్ వద్ద అయితే ఉద్రిక్తత చోటు చేసుకుంది. యాదాద్రి థర్మల్ విద్యుత్ పవర్ ప్లాంట్ వద్ద అయితే ప్రధాన గేట్ వద్ద
ఏదైతే స్థానిక భూ నిర్వాసితుల ఆందోళనకు దిగారు. మొత్తంగా ఆ ప్లాంట్ నిర్మాణం కోసం తమ భూములను కోల్పోయామని, ఆ సమయంలో ఉద్యోగాలు ఇస్తామని చెప్పినటువంటి గత ప్రభుత్వం హామీని ఇచ్చింది. ఈ నేపథ్యంలోనే కానీ ఇప్పటికీ 9 సంవత్సరాలు గడిచినా కానీ ఇచ్చిన హామీలు అమలు చేయలేదని గత ప్రభుత్వంతో పాటు నేటి ప్రభుత్వం కూడా ఈ హామీని తుంగలో తొక్కే ప్రయత్నం చేస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేస్తూ ఇప్పటికే గత ప్రభుత్వం లెక్కన నేటి ప్రభుత్వం కూడా ఈ విధంగా వ్యవహరిస్తున్నటువంటి నేపథ్యాన్ని కూడా ఇప్పటికే ఇక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలతో పాటు స్థానిక మంత్రులను కూడా కలిసినప్పటికీ కూడా న్యాయం జరగలేదని, మొత్తంగా ఇప్పటికే ప్రభుత్వం స్పందించి న్యాయం చేయాలంటూ డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. గత 9 సంవత్సరాల క్రితం ఏదైతే గత ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రం కోసం వెలుగులు విరజిమ్మే విధంగా కూడా చేపట్టేటువంటి ఏదైతే పవర్ ప్లాంట్ కు సంబంధించి కూడా భూములను కోల్పోయినటువంటి రైతులకు న్యాయం చేస్తామని చెప్పినటువంటి ప్రభుత్వాలు ఇప్పటి వరకు న్యాయం చేయకపోవడంతో భూములు కోల్పోయినటువంటి రైతులు న్యాయం చేయాలని చెప్పి ఇప్పటికే అప్పటి నుంచి నేటి వరకు కూడా తమ భూములకు సంబంధించినటువంటి నిర్వాసితులు ఎవరైతే ఉన్నారో న్యాయం చేయాలని ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తంగా ఇప్పటికే దీనికి సంబంధించి కూడా ఏదైతే పవర్ ప్లాంట్ వద్ద ఈ రోజు జరుగుతున్నటువంటి కార్యక్రమానికి సంబంధించి కూడా స్థానికంగా ఉన్నటువంటి సిపిఎం లీడర్ ఎవరైతే జులకంటి రంగారెడ్డి కూడా వాళ్ళకి మద్దతు పలికినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. దాంతో ఎవరైతే ఆందోళనకారులు ఉన్నారో ఆందోళనకారుల డిమాండ్స్ పరిష్కరించే విధంగా తను వ్యాఖ్యానించినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. దానికి సంబంధిత అధికారులు కూడా స్పందించినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. భవాని, రైట్, థ్యాంక్ యూ సైదులు. కుటుంబాలకు